సొరకాయ తీసుకున్నాను ఒకటి, దీన్ని బాగా కడిగేసాను. ఇప్పుడు పైన ఉన్న పీల్ని తీసేసుకుందాం. నేను ఇక్కడ సగమే యూజ్ చేస్తున్నా కాబట్టి సగానికి పీల్ తీసేస్తూ ఉన్నాను. ఇప్పుడు దీన్ని నూడిల్స్ లాగా వచ్చేలాగా పీలర్ని సెట్ చేసుకొని ఇలా నూడిల్స్ లాగా వచ్చేలాగా కట్ చేసేస్తూ ఉన్నాను. చూడండి, మనం ఈ విధంగా చేసేస్తే చాలా ఈజీగా మనకి నూడిల్స్ లాగా వస్తాయి. సో ఎక్కువ కష్టపడి కట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకైతే ఈ పీలరు. 4-in-1 కింద ఉంది. సో మీకేమైనా కావాలి అనుకుంటే పైన ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. సో మనం అన్నీ ఇలాగా సగం బాటిల్ గార్డ్ని నేను ఇలాగా నూడిల్స్ లాగా చేసి పెట్టేశాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అందులోకి నెయ్యి వేసేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన బాదం ముక్కల్ని వేసి ఫ్రై చేసేసాను. అందులోనే బ్లాక్ కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసేస్తూ ఉన్నాను. సో చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే నెయ్యిలోకి 1 కప్పు సేమియా కూడా వేసుకొని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న సేమియా వచ్చేసి రోస్టెడ్ సేమియా కాదు, అందుకే ఫ్రై చేశాను. మీరు తీసుకునేది రోస్టెడ్ సేమియా అయితే ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో ఇలా 2 ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసాను. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని మనం తురిమి పెట్టుకున్న ఈ బాటిల్ గార్డ్ అండి సొరకాయ తురుముని వేసేసుకొని దీన్ని కూడా ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మీరు పెట్టే నెగిటివ్ కామెంట్స్కి అయితే నేనైతే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను. సో ఒకరైతే పదే పదే మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. నేనైతే పట్టించుకోవట్లేదండి. మీ ఇష్టం, అది ఎన్ని రోజులు పెడతారో అన్ని రోజులు అలా పెడుతూనే ఉంటుంది. నేనైతే రియాక్ట్ అవ్వను. సో మనకి సొరకాయ అనేది బాగా ఉడికిన అంటే పచ్చిదనం పోయిన తర్వాత అందులోకి నేను ఇక్కడ ఒక్క మిస్టేక్ చేశాను. అంటే పాలు తక్కువ ఉన్నాయని ఫ్రెష్గా తెచ్చిన పాలు అండ్ బిఫోర్ పాలు 2 మిక్స్ చేసి వేశాను. సో అదొక్కటి తప్పు చేశాను. అది ఎందుకు తప్పు చేశాను అని అంటున్నాను అంటే ఇప్పుడు చెప్తాను. సో పాలు ఒక పావు కప్పు దాకా ఒక కప్పు పాలు తీసుకున్నా, 1 కప్పు నీళ్ళు తీసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం పాలతో కూడా చేసేసుకోవచ్చు. పాలు బాగా ఉడుకు పట్టే టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా సేమియా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా సేమియా ఉడికి పట్టినప్పుడు మళ్ళీ ఇందులో 1 కప్పు నిండా బెల్లం తీసుకున్నాను నేను. 1 కప్పు సేమియా అండ్ 1 బౌల్ నిండా సొరకాయ తురుముకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. అండ్ 2 యాలక్కాయలని ఇలా క్రష్ చేసి వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. సేమియా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించేసుకున్నామంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఒకటి చేసిన మిస్టేక్, పాల మిస్టేక్ వల్ల ఒకటి మిస్టేక్ అయితే జరిగింది. అదేంటనేది మీరు ఏమైనా కనిపెడితే కామెంట్ చేయండి. ఫైనల్గా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని వేడివేడిగా సర్వ్